తాను మాట్లాడిన మాటలు చూశాను. మొన్న నేను దీని మీద 99కి ఒక డిబేట్ కూడా చేస్తున్నాను, పర్టికులర్ గా ఈ అంశం గురించి. ఎవరైనా ఒక వ్యక్తి సమాజంలో ఉన్నప్పుడు తన వ్యక్తిగత అజెండాని తన జీవిత ధ్యేయంగా పరిణమించేలాగా మాట్లాడుతూ దానికోసం రాజకీయ పార్టీ ఏదో చెప్పకుండా, జెండా ఏందో చెప్పకుండా, అజెండా మాత్రం తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో రాకూడదు అనేది ఆయన వ్యక్తిగతమైన అజెండా. జనం నిర్ణయిస్తారు, ఆయన ఎలా నిర్ణయిస్తాడు? ముఖ్యంగా సెల్ఫ్ డిక్లేర్డ్ అసైన్మెంట్ ఏదైనా తీసుకున్నాడా, లేదంటే అసైన్మెంట్ ఎవరిని ఇచ్చారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎవరు కూడా ఆయనకి, నాకు తెలిసి అదే అడిగానండి. రవిచంద్ర రెడ్డి గారు, మీకున్న సందేహం నాకు కూడా ఉంది. నేను అడిగాను, మీ నాన్న అంటే చంద్రబాబు గారు ఏమన్నా స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చారా మీకు, ఒక 5-6 నెలలు దీని మీద ఫోకస్ పెట్టండి అంటే, ఐ సెడ్ నో, హీ సెడ్ ఐఎమ్ అన్ ఇండిపెండెంట్. ఒకవేళ అదే అయితే కనుక నాకు ఆయన ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకునేవాడిని కదా అంటే, మీరు డిడ్ యూ ఇన్ఫార్మ్ అని అడిగా. లేదు, నేను నా కన్సెంట్ ఇవ్వలేదు, నా డిసెంట్ చెప్పలేదు అన్నారు ఆయన. చాలా ఫ్లెక్సిబుల్ గా బార్గెనింగ్ కెపాసిటీ కోసం ఈ ప్రయత్నం జరుగుతున్నట్టుంది. నాకు ఇచ్చిన పోస్ట్ సముచితమైనది కాదు, నన్ను రాజ్యసభకు పంపాలి, కానీ మీరు నన్ను మరీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా అక్కడ 4 ఇళ్ళు కట్టించుకోమంటే ఎలాగన్నట్టు ఆక్రోశంలోంచి వచ్చింది. ఎంత కన్వీనియంట్ గా చెప్పారు చూడండి. నేను డిసెంట్ ఇవ్వట్లే, కన్సెంట్ ఇవ్వట్లే. అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా నేను నీ కోసం పనిచేస్తున్నా, జగన్ అనే వ్యక్తి మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలో రాకూడదు అనేది మీ కోరిక. మీ కోరికను నెరవేర్చడం కోసం ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ అసైన్మెంట్ ని నేను భుజాల మీద వేసుకుంటున్నా. అది ఏం చేస్తానో తెలియదు, కానీ ఏదైనా చేస్తున్నట్టు మీకు కనిపించే విధంగా విజిబుల్ గా మాత్రం విజువల్స్ వచ్చేలాగా 4 ఇంటర్వ్యూలు కూడా చేస్తా. అక్కడక్కడికి ఇల్లు కలిసి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారి శత్రువుల్ని కలుస్తుండడం ద్వారా నా ఇన్ఫ్లుయెన్స్ ని మీ దాకా తీసుకొస్తా. దయచేసి రాబోయే రోజుల్లో నాకు ఏమన్నా రాజ్యసభ ఇవ్వగలరని చెప్పి ఒక కోరికతో చేస్తున్నట్టు కనపడుతుంది. ముఖ్యంగా కొన్ని జోక్స్ ఏంటంటే, మీరు చేసిన ఇంటర్వ్యూలో పెద్ద జోక్ ఏంటంటే, చిటికలు వేస్తే ఒక వారం రోజులు సోషల్ మీడియా పనిపడతా. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదు. మోహన్ రెడ్డి గారు, మీరు మ్యూట్ లో ఉండాలండి. ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు, పవర్ లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు. ఆ రోజే ఆయన ఆ సోషల్ మీడియాని ఏం చేయలేకపోయాడు. మరి ఇప్పుడు చిటికలు వేస్తే అవి మెడికల్ ఇచ్చినట్టు అవుతుంది, కానీ చిటికలు మాత్రం ఫలితం చూపించమని నేనైతే చెప్పదలుచుకున్నా. ఇది ప్యూర్ గా చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేసి ఏదో ఒక రకంగా ఒక రాజ్యసభ సీటుకి దరఖాస్తు కోసం ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ ఇది రాజకీయ ఎత్తు కూడా అనిపించదు. ఆయనకు నిజంగా రాజకీయం అనేది రాదని కూడా అర్థమైంది. ఎవరైనా మనసులో ఉన్న కోరికను, వ్యక్తిగతమైన అజెండాను ముందు పెట్టి దీనికోసం నేను పనిచేస్తానని చెప్పి అలా చెప్పకుండా, చంద్రబాబు నాయుడు గారే కంటిన్యూగా రాబోయే 10-15 సంవత్సరాల అధికారంలో ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రగతి కోసం, అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం కోసం, పోలవరం పూర్తి కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూటమి ప్రభుత్వం కంటిన్యూస్ గా అధికారంలో ఉండాలని ఆయన కోరుకోవట్ల. ఆయన రవిచంద్రారెడ్డి గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, రవిచంద్రారెడ్డి గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, మీకున్న అభిప్రాయాలతోటి నేను అభిప్రాయాల్ని గౌరవిస్తూనే, బట్ ఆయనకుండే ఆ డెమోక్రటిక్ స్పిరిట్ని కూడా మనం వీ కెనాట్ హెక్యులేట్ దట్. ఎందుకంటే ఆయన అనుకున్నారు, ఏది బాధితుల తరఫున పోరాటం చేయనేయండి. 5 ఏళ్ళు దుర్మార్గమైన పరిపాలన నడిచింది. బాధితులందరి తరఫున ఆయన ఒక చెగువీరలాగా వస్తున్నారు. లెట్ హిమ్ డూ వాట్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు వెల్కమ్ అండి. మీకు రిక్వెస్ట్, పెద్ద పెద్ద వ్యక్తులతో దయచేసి పోల్చొద్దు. ఆయన పెద్ద ఆయనండి, సూపర్ కాప్ ఆయన, డీజీపీ. వాళ్ళ తరఫున వాళ్ళు ఎవరు డిఫెండ్ చేయలేరు కాబట్టి నేను డిఫెండ్ చేస్తున్నా. పెద్ద పెద్ద డిగ్నిటరీస్ వ్యక్తులతో, చరిత్రకారులతో దయచేసి పోల్చొద్దు. ఆయన నెవర్ అగైన్ జగన్ అనే స్లోగన్ తో ఏదైతే వస్తున్నాడో, ఈ స్లోగన్ తో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలడం లేదో తెలియదు, కానీ ఒక అసైన్మెంట్ డిక్లేర్ చేసుకుని నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేసే పని కోసం తాపత్రయపడుతున్నాడు. ఆయన పవర్ లో ఉన్నప్పుడే సోషల్ మీడియాని ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడు చిటికలేసి వారం రోజులు చేస్తానంటే ఆయన పొమ్మని చెప్పి చూద్దాం, అవకాశం ఇద్దాం. వాట్ ఈస్ దేర్, ఆయన చేస్తానంటున్నారుగా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాయి ఒకసారి. మీరు ఇంకో మాట అన్నారు, ఒక్క మాట ఏదంటే డెమోక్రటిక్ స్పిరిట్ లో ఆయనకు హక్కు ఉంది. ఎస్, డెమోక్రటిక్ స్పిరిట్ లోనే రామకృష్ణగా మాట్లాడే హక్కు ఉండొచ్చు, సోషల్ మీడియా వాళ్ళకి మాట్లాడే హక్కు ఉండొచ్చు, కానీ ఇక్కడ నైతికత ఏది, అనైతికత ఏది, ఏది చట్టబద్ధం, ఏది చట్టబద్ధం కాదు, ముఖ్యంగా ప్రజలు గమనిస్తున్నారనే విచక్షణ మాత్రం ఏ రోజు కోల్పోకూడదు, ఎవరు కూడా కోల్పోకూడదు. రైట్, ఒకసారి బాబ్జీ గారి దగ్గరికి వెళ్దాం. బాబ్జీ గారి దగ్గరికి వెళ్లే ముందు గుంటూరు ఎస్పీ నిన్న మాట్లాడారు, ఒక అతన్ని అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ గారి అభిమానట. ఇదే మళ్ళీ సేమ్ ఈ సోషల్ మీడియా దుర్గంధ